ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల అనర్హత వేటు పైన ఒక చర్చ సాగుతున్నటువంటి అంశం. ఏదైతే స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఖండిస్తున్నారు. దీంతోపాటు బీజేపీకి సంబంధించిన నాయకులు సైతం దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం దీనిపైన మరింత ఏం చెప్తారనే అంశంపైన నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ ఉన్నారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు. సార్ నమస్తే. ఎట్లా ఉంది పరిస్థితి? ప్రస్తుతం చూసుకుంటే ఈ అంశం చాలా రోజులుగా నానినటువంటి అంశం. కోర్టు మెట్లెక్కారు, చాలా ప్రయత్నాలు అయితే చేశారు. మొత్తానికి 5 మందిని వీళ్ళందరూ అర్హులే అన్నట్టుగా చెప్తున్నటువంటి అంశం స్పీకర్. దీనిపైన మీరు ఏం చెప్తారు సార్? జనరల్ స్పీకర్ గారు ఇంత తొందరగా డిసిషన్ తీసుకుంటారు అనుకోలేదు మేము. ఎందుకంటే ఈ విధంగా సాగదీస్తాడే అనుకున్నాం కాదు. కానీ వెనుక సుప్రీంకోర్టు యొక్క భయం ఉంది కాబట్టి, సుప్రీంకోర్టు యొక్క అల్టిమేటం ఉంది కాబట్టి ఆయన మీద డిసిషన్ తీసుకుంటావా, లేకపోతే న్యూ ఇయర్లో నువ్వు ఎక్కడ ఉంటావు, బయట ఉంటావా, లేకపోతే లోపల ఉంటావా అని చెప్పి ఉంటారు. ఆ భయంకు తీసుకున్న నిర్ణయం ఇది. ఈ నిర్ణయం వెనుక పూర్తిగా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రెషర్ ఉంటుంది ఆ మనిషికి. ఆయనకు తెలుసు తప్పు చేస్తున్నాను కూడా. ఇది చేసిన తప్పు ఎప్పుడు దాగదు, ప్రజలకు తెలుసు. ప్రజలతో చూస్తున్నారు వాళ్ళు. ఈ 10 మంది ఎమ్మెల్యేస్ ఎవరుతున్నారో టోటల్గా బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి, కన్నతల్లికి ద్రోహం చేసి, వాళ్ళ స్వార్థం కోసం వెళ్ళినటువంటి వ్యక్తులు వాళ్ళు. పోనీ కొత్తగా గెలిచిన వాళ్ళంటే కాదు, సీనియర్లు. ఈ సీనియర్లు ఈ తప్పు చేయడం ఏదైతుందో ప్రజలు అసహించుకుంటారు వాళ్ళ. ఉదాహరణకు నిజామాబాద్ జిల్లా ఉంది, ఉమ్మడి జిల్లా ఉంది, కామారెడ్డి నిజామాబాద్. ఈ జిల్లా నుంచి అత్యధికంగా నిధులు తీసుకొని అత్యధికంగా లాభం ఉంది. మరి అధికారం కూడా పూర్తిగా అనుభవించి, స్పీకర్గా, అగ్రికల్చర్ మినిస్టర్గా అధికారం స్వీకరించి అనుభవించి, ఇవాళ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఆయన ఎప్పుడైతే పార్టీ మారిండో ప్రజలు అసహించుకుంటున్నారు ఇదని కూడా. ఎందుకంటే ప్రజలు ఎంత బాధపడుతున్నారంటే బాన్స్వాడ ప్రాంతానికి కేసీఆర్ దే వల్ల విపరీత నిధులు వచ్చినాయి, డెవలప్మెంట్ చేసిండ్రు. అలాంటి తరుణంలో ఈ వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి మోసం చేసేది పోయిండో, ఎప్పుడు బై ఎలక్షన్ వస్తే గుణపాఠం చెప్తామనే ఉత్సాహంతో ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఇది ఇక్కడే కాదు, ఇది ఎక్కడైతే పార్టీలు మారిండో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేస్ ఆ ప్రాంతాలలో ప్రజలు ఎప్పుడూ బై ఎలక్షన్ వస్తుందని చూస్తున్నారు వాళ్ళు. బై ఎలక్షన్ రేపు వస్తే రేపు ఆ సీట్లలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, అత్యధిక మేరతో గెలుస్తుంది. వీళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టిండు ఆయన. అది కూడా కోర్టు డిసిషన్తోనే పెట్టిండ్రు. పెట్టినప్పుడు చూస్తున్నాం మనం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ వాళ్ళు ఏమన్నారు, బీఆర్ఎస్ లేనే లేదు, కథమైపోయింది అని మాట్లాడారు. ఇవల్ల దాదాపు 30-40% సీట్లు మనకు వచ్చినాయి. 30% సీట్లు, 40% సీట్లు వచ్చినాయి. వచ్చిన సీట్లు కూడా అధికంగా మెజార్టీ ఉన్నటువంటి స్థానాలు. చాలా పెద్ద పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలు వచ్చినాయి మనకు. మండలికోట గ్రామ పంచాయతీ కూడా చాలా వచ్చినాయి. దీన్ని బట్టి చూస్తే ఏదో ప్రజలను తప్పుదారి పట్టించి పరిపాలన చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దానికి వత్తాసు పలుకుతున్నారు బీజేపీ వాళ్ళు. ఇద్దరు కూడా తోడు దొంగలే. మరి వీళ్ళ యొక్క యాక్టివిటీ, వీళ్ళ యొక్క పరిపాలన చూసి ఈ ఇద్దరి యొక్క ఒకరికొకరు సహకరించుకోవడం చూస్తుంటే ప్రజలకు కోపం వస్తుంది, అసహించుకుంటున్నారు. రేపు పొద్దున ప్రజలు ఇమ్మీడియట్గా ఎలక్షన్స్ వస్తే, ఇప్పుడు జమిలీ అంటున్నారు, ఇంకేదో అంటున్నారు, ఎలక్షన్స్ వస్తే తప్పకుండా వచ్చేది బీఆర్ఎస్ పార్టీని, తప్పకుండా వచ్చేది కేసీఆర్ యొక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంకి వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. అంటే ఒకటి చెప్పండి, అంటే ఇప్పుడు ఏదైతే 5 మందిని అనర్హతుల అని చెప్పేసి అనుకున్నారు చాలామంది, ఇదంతా కూడా అంటే బై ఎలక్షన్స్ వస్తాయని చాలామంది అనుకున్నటువంటి సిచ్యువేషన్. కాకపోతే 5 మందిని అర్హులుగా ప్రకటించారు. మరో 3 కూడా రేపు మాపు 19వ తారీఖు గడువు ఉంది, కోర్టు ఇచ్చిన గడువు. మరి మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉండబోతుంది అంటారు? మేమైతే అదే దీనికి భిన్నంగా ఉంటుందని అనుకోవడం లేదు. నిన్న స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పుకు భిన్నంగా ఉంటుందని అనుకోవడం లేదు. భిన్నంగా ఉంటే సంతోషమే. ఒకవేళ మళ్ళీ నిజంగానే అర్హత ప్రకటించిననుకో వాళ్ళ మీద సగం న్యాయం చేసినట్టే. ఎందుకంటే ఏది పట్టపగలు ఢిల్లీ వెళ్ళి మరి ఖర్గే గారి సమక్షంలో, సోనియా గాంధీ గారి సమక్షంలో వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేరిండో అది జనమంతా తెలుసు, చూసినాం, టీవీలలో చూసినాం, మనము ప్రెస్లో చూసినాం మనం. వాళ్లకు నువ్వు భిన్నంగా తీర్పిస్తే ప్రజలు మిమ్మల్ని కూడా తప్పుపడతారు. స్పీకర్ కూడా తప్పుపడుతున్నాడు. స్పీకర్ కూడా
సేమ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి అని అనుకుంటున్నారు ప్రజలు. రేపు వచ్చే తీర్పు కూడా పెద్దగా మార్పు ఉంటుందని అనుకోవడం లేదు. మార్పు ఉంటే సంతోషమే. మార్పు ఉండి ఒకవేళ మిగతా వాళ్ళ అనర్హత ప్రకటిస్తే ఏవైతే డిసిషన్ ఇచ్చిండో 5 మీద వాళ్ళు అనర్హులు కాదని చెప్పేసి వాళ్ళ గురించి మేము కోర్టుకు పోతాం. మా పార్టీ కోర్టుకు పోతుంది, తప్పకుండా కోర్టులో తెలుసుకుంటుంది వాళ్ళ గురించి. ప్రస్తుతం ఏదైతే స్పీకర్ ఇచ్చినటువంటి ఈ తీర్పు పైన చాలా మట్టుకు ఇదంతా బాధ్యత రేవంత్ రెడ్డిదే అని చెప్పేసి మీరు కావచ్చు, ప్రతిపక్షాలు ఇంకా మాట్లాడుతున్నాయి. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం లేదన్నట్టుగా కాంగ్రెస్ పక్షాలు మాట్లాడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంది కదా. కాంగ్రెస్ పక్షాలకు అసలు నేను అంటున్నా, రేవంత్ రెడ్డికి ఏం అవసరం అండి? వాళ్ళ వాళ్ళకి వాళ్ళ బలం ఉంది, వాళ్ళకు క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారు, సఫిషియెంట్గా ఎమ్మెల్యేస్ ఉన్నారు. అనవసరంగా తీసుకుని మోస్తున్నారు తప్ప ఏం లేదు. చెత్త మోసినట్టు వీళ్ళని. ఈ 10 మంది అయితే ఎమ్మెల్యేలు వచ్చిరో ఏదో పెద్ద ఘనకార్యం సాధించినామని పోయిన తప్ప పోయిన ఏ ఎమ్మెల్యే కూడా తృప్తిగా లేరు. ఎందుకంటే అనర్హత ప్రకటిస్తే వాళ్ళకి పుట్టగలు కూడా ఉన్నాయి. ప్రజలు అటు చూస్తున్నారు. అనర్హత ప్రకటించకుంటే కనీసం ఈ మిగతా 3 years అన్న బతకొచ్చు అనుకుంటారు వాళ్ళు. నేనేమంటున్నా అంటే ఈ 2 years కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఏదో పెద్దగా ఊహించుకున్నారు. ఏదో నిధులు ఇస్తారు, బిల్లు ఇస్తారు, మాకు లబ్ధి జరుగుతుందని అనుకుంటున్నాం. 0 లబ్ధి జరిగింది. 0 బిల్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ పరపతి కూడా 0 అయిపోయింది. మొత్తం 0లే వాళ్ళు. వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి పొరపాటు జరిగిందని చెప్పేసి మా నాయకుడి దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్తే తప్ప వాళ్ళకి క్షమించే దిశలో ప్రజలు లేరు. అదేవిధంగా మరి రేపు ఇద్దరు అనర్హత ప్రకటిస్తారు అనుకుంటున్నారు. శ్రీహరి గారిని కానీ తర్వాత దానం నాగర్ గారు. వాళ్ళిద్దరు ఎన్నికలు అయితే మిగతా కానీ ముందే రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే వాళ్ళు స్ప్రెడ్ చేసే రూమర్ కరెక్ట్ అనుకుంటున్నారు. ఎందుకంటే 8 మందిని రక్షించి ఇద్దరికి మాత్రమే, ఎందుకంటే ఒక ఆయన ఎంపీ కంటెస్ట్ చేసిండు, ఇంకొక కూడా కూతురు ఎంపీ పెట్టాడు అనేది ఉంది. ఇక్కడ కూడా చెప్తున్నా ఏంటంటే బాన్స్వాడలో పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన పార్టీ మారిన తర్వాత ఆయనకు సలహాదారు ఇచ్చాడు. సలహాదారు ఇవ్వడం కాదు, డైరెక్ట్గా ఒకడే వెళ్ళి పార్టీలో చేరిండు. సోనియా గాంధీ దగ్గర, ఖర్గే గారి దగ్గర ప్రకటించి బహిరంగ ప్రకటించాడు. ఆయన కూడా వేటు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా పడాల్సిందే. పడకున్నా రేపు కానీ ఎల్లుండి కానీ తీర్పు వచ్చిన తర్వాత మాకు న్యాయం జరగకపోతే, మా పార్టీకి న్యాయం జరగకపోతే, మా పార్టీకి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే తప్పకుండా మళ్ళీ కోర్టుకు వెళ్తాం. కోర్టులో న్యాయం జరిగేటట్టు మాకు నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా కోర్టుకు వెళ్తాం. అంటే ప్రస్తుతం మనం ఒకసారి ఫిరాయింపుల గురించి మాట్లాడితే కనుక ఈ ఫిరాయింపులు అనేసి మొత్తం అంతా బీఆర్ఎస్ హామీలోనే జరిగినాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ టీడీపీ సంబంధించినటువంటి కావచ్చు కాంగ్రెస్ వాళ్ళని అప్పుడు తీసుకున్నటువంటి సందర్భం ఇప్పుడు ఎందుకు ఇట్లా ఫైట్ చేస్తున్నారు అని ఒక చర్చ అయితే నడుస్తుంది. చేస్తున్నామంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేస్ కొంతమంది వచ్చిండ్రు పార్టీలకు, బీఆర్ఎస్ పార్టీకి వచ్చిండ్రు. అది నిజమే. ఎట్లా వచ్చిండ్రు వాళ్ళు? టోటల్గా మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. ఆ పార్టీలో 1/3 మెజారిటీ వచ్చింది మాకు. కాబట్టి దానికి గుర్తింపు లేకుండా అయిపోయింది. ఆ పార్టీ ఉన్న శాసనసభలకు గుర్తింపు లేకుండా వచ్చింది కాబట్టి మేము మర్జని కాకుండా మాత్రం ఉన్నారు. కానీ అట్లా కాదు కదా. ఇక్కడ అది కాదు కదా. ఇక్కడ వాళ్ళు ఎవరు వచ్చిండ్రో, ఎవరైతే పోయిన వాళ్ళు అల్పసంఖ్య ఉన్నారు, తక్కువ సంఖ్యలో ఉన్నారు. మా వాళ్ళు కూడా అట్లే చేస్తే మేమేం చేయలేకపోతున్నాం. వాళ్ళు చేసింది కాబట్టి ఆ విధంగా వాళ్ళకి ఏం జరగలేదు. న్యాయం అంటే మాది పొరపాటు ఏం లేదు. వాళ్ళు వచ్చి అటాచ్మెంట్ అయ్యారు కాబట్టి మేము పొరపాటు చేయలేదు. కానీ ఇప్పుడు వీళ్ళు పొరపాటు చేసిండ్రు. బహిరంగ పొరపాటు. మేము ప్రోత్సహించమని కాదు. మేము ప్రోత్సహిస్తే 10 మంది 20 మంది వస్తుండేవచ్చు. మొత్తం పల్టాయించింది అప్పుడు. దానికి తోడు ఇదే రేవంత్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్సీని లాక్కపోయి, డబ్బులు ఇచ్చి ఎమ్మెల్సీని లాక్కపోయి ప్రభుత్వాన్ని కూల్చేద్దామనే ఆలోచనతో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడిద్దామనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు పంపించిన దూతగా వచ్చి పట్టుబడి జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి రేవంత్ రెడ్డి. అలాంటి వ్యక్తుల వల్ల ఎక్కడ మనకు తెలంగాణ వచ్చి ప్రభుత్వం వచ్చి బీఆర్ఎస్ పార్టీ పరిపాలన సక్రమంగా జరుగుతున్న టైంలో చంద్రబాబు నాయుడు మరియు రేవంత్ రెడ్డి కలిసి చేసిన కుట్రలో భాగంగా డిస్టర్బ్ చేద్దాం అనుకున్నారు కాబట్టి డిస్టర్బ్ కాలేదు కాబట్టి కాకుండా ఎవరైతే తెలంగాణ చెందినటువంటి ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళు మా పార్టీకి మద్దతు తెలిపినారు. వాళ్ళు ఎందుకు తెలిపినారు? అరే తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ కుట్రలేంది, తెలంగాణలో మా ప్రభుత్వం నడవాలనుకున్నారు కాబట్టి మాకు సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఇప్పుడు మాకు వచ్చిన 39 మెంబర్స్ వచ్చిండ్రు.
10 మంది ఎమ్మెల్యే పోవడం వల్ల నీకు వచ్చిన లాభం ఏంది? నీ ప్రభుత్వం నిలబడుతుందా? లేదు కదా. వాళ్ళు లేకుండా నిలబడుతుంది ఇది. కారణం ఏంటి అంటే మాకు బీఆర్ఎస్ వాళ్ళు చేసినప్పుడు మేము చేస్తాం. మేము చేయలేము, మేము తప్పు చేయలేము. వాళ్ళు అటాచ్మెంట్ అయిన మాకు సపోర్ట్ చేసిన కాబట్టి మేము తీసుకున్నాం. అప్పుడు మనం ఉన్నారు, మాతో పాటు ఉన్నారు. కానీ వీళ్ళు వాళ్ళకి కావాలని తీసుకొని ఎంటర్టైన్ చేసుకుంటూ, వాళ్ళ పదవులు ఇచ్చుకుంటూ, వాళ్ళ ఎలక్షన్లు కంటెస్ట్ చేయించుకుంటూ బహిరంగ అన్యాయం చేస్తున్నారు కాబట్టి మేము కోర్టుకు వెళ్ళాము. మేము అది విషయం. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి? వీళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తే కనుక బీఆర్ఎస్ వాళ్ళమే అని చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి ఉన్న ఏదైతే మీ అధ్యక్షులు కావచ్చు వీళ్ళందరూ మా వాళ్ళు కారు బయటకు వెళ్ళిపోయారు, అక్కడే ఉన్నారని చెప్పి మీరు చెప్తున్నారు. వాళ్ళు వచ్చి మళ్ళీ తిరిగి పార్టీలో కలిస్తే ఎట్లా ఉంటుంది? కలుస్తారా? ఏమంటున్నాం అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలేగా ఉన్నామని చెప్తున్నారు కదా, సిగ్గు లేకుండా. సిగ్గు శరం ఉంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు మా మీటింగ్ రావాలి, సిఎల్పి మీటింగ్, మన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ రావాలా, కూర్చోవాలా. కానీ రాకుండా నువ్వు సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీతో రాసుకుంటూ పోసుకుంటూ తిరుగుతున్నావు కదా, ఎవరు నమ్ముతారు మిమ్మల్ని? దమ్ముంటారండి మరి. ఇప్పుడు లేదు మన పార్టీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వచ్చుకుంటారు మా దగ్గర ఉండరు, మా మీటింగ్లో పాల్గొనండి, ధైర్యంగా చెప్పండి. మా దగ్గరకు వచ్చి కండువాలు వేసుకుని తిరిగి మా కోసం దొంగలాగా ఎందుకుంటారు మీరు? ఉండదు కదా. కండువాలు వేసుకోవాలి మీరు, మా పార్టీ మీటింగ్ రావాలి మీరు, ప్రజలకు చెప్పాలి, కార్యకర్తలు చెప్పాలి. మీరు కార్యకర్తలను వదిలిపెట్టేసి మీరు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీలో ఓడిపోయినటువంటి వ్యక్తుల కార్యకర్తలు మిమ్మల్ని తంతుంటే సిగ్గు లేకుండా ఆ పార్టీలో ఉంటూ తగదు నమ్మని మీరుంటే మీ సిగ్గు మీకు పోతుంది. మీకు అక్కడ వెళ్ళినా మీకు ఏం గౌరవం ఉందని. ఇప్పుడు జగిత్యాల ఎమ్మెల్యే కానీ, మన సంగారెడ్డిలో ఉన్న ఎమ్మెల్యే కానీ, చాలామంది ఎమ్మెల్యేస్ పోతే, ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యే కానీ పోతే పడతలేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళకు. ఇంకా సిగ్గు లేకుండా ఉన్నారు. పోయింది కాబట్టి మాకు ఇజ్జత్ పోతుందని చెప్పేసి అటు పడి వస్తున్నారు కాబట్టి నడుస్తుంది తప్ప ఇక్కడ గౌరవం కూడా లేదు వాళ్ళకి. పోయిన తర్వాత చీము రక్తం ఉంటారు రమ్మని చెప్పి వాపస్ వచ్చి కణువలపై తిరగమని చెప్పి ఓడదు అంటాడు. మా నాయకుడు చాలా పెద్ద మనసున్న వ్యక్తి, క్షమిస్తాడు, చెప్పలేము. అది విషయం. ఇప్పుడు బీఆర్ఎస్ చాలా మట్టుకు అసలు కొన్ని స్థానాల్లో పోటీ చేయలేదు. ఏదైతే మన గతంలో చూసుకుంటే ఎమ్మెల్సీ కావచ్చు చాలా ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రస్తుతం మళ్ళీ ఈ ఏదైతే గ్రామ పంచాయతీలో ఒక మంచి స్థానం లాగా కనిపిస్తూ ఉంది. మరి ఎట్లా అనొచ్చు? ఒక దశలో బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పి చాలా మాట్లాడారు. మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు చూస్తే 2వ స్థానంలో ఉన్నారు. మంచి స్థానాలు అనుకోవచ్చు. ఎట్లా ఉండబోతుంది దీని పరిస్థితి? ఎట్లా ఉండబోతుంది అంటే ప్రజలు బేరీ చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏం జరిగింది, ప్రజలకు న్యాయం ఏ విధంగా జరిగింది, అభివృద్ధి ఏ విధంగా జరిగింది, రైతాంగానికి ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రు, ఇతర అన్ని కులాల వాళ్ళకి ఏం చేసిండ్రు అనేది ప్రజలకు అర్థమవుతుంది. ఏవైతే పెద్ద పెద్ద మాటలు చెప్పి మోసం చేసిండ్రు రేవంత్ రెడ్డి, ఆ మోసం మాటలు నమ్మి కేసీఆర్ కంటే ఇంకా ఎక్కువ చేస్తారేమని మోసపోయి ప్రజలు ఓటేసిన తర్వాత 2 ఏళ్ళు గడుస్తున్నా ఏ ఒక్క స్కీమ్ కూడా 100% అమలు చేస్తలేడు. బోనస్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి వంతుల గోల్డ్ కానీ, అదేవిధంగా 2000 నాకు 4000 చేస్తానే విషయం కానీ, ప్రతి ఆడకూతురు 2000 ఇస్తున్న పెన్షన్ కానీ, అదేవిధంగా మన చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలు కానీ, నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి ఎన్ని చేయాలని విద్యా పథకం పెట్టి దానికి ఒక బాండ్ ఇస్తా అని చెప్పి పడ్డమైన ఆ వాగ్దానాలు చేసినా బట్టి మోసపోయిండ్రు. వీళ్ళు ఒకటి కూడా లేదు. ఆ తర్వాత డెవలప్మెంట్ కూడా చూసిన వాళ్ళు. ఈ వ్యక్తి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు గడుస్తున్నా వాళ్ళ ఎమ్మెల్యేస్ ఉన్నా ఎక్కడున్నా డెవలప్మెంట్ శూన్యం. డెవలప్మెంట్ లేదు, పాడు లేదు. మళ్ళా ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి జ్ఞాపకం వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తప్ప ఏ పార్టీ మాకు సేవ చేయదనే ఉద్దేశంతో ఇవాళ మన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీకి వేస్తున్నాం ఓట్లు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్లను గెలిపిస్తున్నాం. దీనిలో ఇంకా 50% ఎక్కువ మేము గెలుస్తున్నాం. కానీ ఎమ్మెల్యేస్ ఉన్నటువంటి ప్లేస్లలో బెదిరించి అదిరించి మీకు ఇండ్లు రావని, ఇందిరం ఇండ్లు రావని, మీ పెన్షన్లు ఖతం చేస్తామని చెప్పేసి, మీకు ఇది రాదు అది రాదు అని చెప్పడం వల్ల కొంత భయపడి పేదవాళ్ళు ఓటర్ వేసిండొచ్చు. ఒకవేళ రేపు పొద్దున ఇంకో 2 ఏళ్ళు అయితే, ఇంకో 1 ఇయర్ అయితే ఈ భయం కూడా మొత్తం పోతుంది. వాళ్ళు ఏం చేసినట్టు పాడు కాదు. అందుకని మేము పెరుగుతున్నాం. మన ప్రజల్లో పార్టీ క్యాడర్ కూడా గట్టిగా ఉంది. మాకు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ గట్టిగా ఉంది. టైం వస్తే మొత్తం మేము మళ్ళీ గెలుస్తాం. మేము వచ్చే ఏదైతే జడ్పీ ఎన్నికలు, ఈ ఎంపీటీకి సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి, ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం మరింత దూకుడుగా ఉంటుందంటారా? మరి ఎట్లా ఉండబోతుంది? 100%. ఎందుకంటే ఇవాళ మేము గుర్తులు లేకున్నా కండవాలు వేసుకుని పోతే ఇంత ఆదరిస్తుంది మాకు. రేపు గుర్తులు ఉంటాయి. ప్రజలు ఏదో వెయిట్ చేస్తున్నారు కూడా. కారు గుర్తుందా అని అడుగుతున్నారు కొంతమంది ముసలోళ్ళు. కారు గుర్తుందా ఇలా అడుగుతున్నారు.
కాదమ్మా ఇది గుర్తులేదు పార్టీ కాదు, ఇండిపెండెంట్ ఉంటాం మేము, గుర్తులు ఈ మా పార్టీ గుర్తులు ఉండవి, ఇండిపెండెంట్ అని చెప్తే వాళ్ళు మా కండువాలు చూసి ఓట్లేసింది మా వాళ్ళకు. రేపు కండువాలు ఉంటాయి, పార్టీ గుర్తులు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఇంతకంటే ఎక్కువ మేడతో గెలుస్తుంది మేము. తెలంగాణలో ఇప్పటి నుంచి బీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగిస్తారంటారా? రేపు 21 నాడు మీటింగ్ పెట్టిన కేసీఆర్ గారు పార్టీ సమావేశం, ఆ రోజు మాకు ఇచ్చే ఆదేశాలు మాకు ఇస్తారు వారు. తప్పకుండా వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ ఎలక్షన్లలో 100% మా విజయం సాధిస్తాం మేము. ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది చూడొచ్చు, మొత్తానికి పార్టీ ఫిరాయింపుల వ్యవహారం అయితే మొత్తం చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు హాట్గా మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయం విరుద్ధంగా ఉంది. 5 మందికి ఇప్పటికే అనర్హులుగా ప్రకటిస్తారనుకుంటే అర్హులుగా ప్రకటించారు. మరో 5 మందిని ఎలాంటి తీర్పిస్తారో చూస్తాం. దాని తర్వాత న్యాయం సైతం న్యాయమెట్లెక్కి ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి చెప్తున్నారు. మరోవైపు ఏదైతే బీఆర్ఎస్ గ్రౌండ్ స్థాయిలో ఇప్పటికే కార్యకర్తలు కావచ్చు, మొత్తం ప్రజలు ఆదరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఈ ఎన్నికల సందర్భంగా చూడొచ్చు. మరింత దూకుడుగా వ్యవహరించి ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.